హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ. మీ ఇంట్లో ఒకరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, ఆ దేవుని కృపా ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ప్రతిరోజు కూడా నిత్య పూజ చేసుకుంటూ ఉంటారు కదా, దేవుని దగ్గర పెట్టుకునే సామాగ్రి ఉంటుంది కదా, పూజా సామాగ్రి ఎక్కువగా ఇత్తడి, రాగి, వెండి ఇలా యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో అయితే ప్రతిరోజు కూడా మనం స్క్రబ్బర్స్ పెట్టేసి రకరకాల లిక్విడ్స్తో లేకుంటే స్క్రబ్బింగ్స్ పౌడర్స్ ఉంటాయి కదా, ఆ పౌడర్స్తో మనం రుద్దుతూ ఉంటాం. ఎక్కువ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. నిత్య పూజ చేసుకునే వాళ్ళు ప్రతిరోజు ఈ సామాన్లన్నీ క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ టైం కేటాయించుకోకుండా చాలా సింపుల్గా జస్ట్ ఇలా అప్లై చేస్తే చాలండి, తెల్లగా తలతల మిలమిల మెరిసిపోతూ ఉంటుందండి. చూసారు కదా, ఎంత నల్లగా ఉన్న ఐటమ్ అయినా సరే జస్ట్ ఇలా అప్లై చేశాను. ఇక్కడ అప్లై చేసిన దగ్గర ఎంత తెల్లగా మెరిసిపోతుందో. నేను ఇక్కడ ఎలాంటి స్క్రబ్బర్ అయితే యూజ్ చేయట్లేదు అనమాట. సో ఇది చాలా చాలా వాల్యుబుల్ అండి. ఈ లిక్విడ్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. సో ఒక్కసారి మీరు తయారు చేసి పెట్టుకున్నారంటే 15 days వరకు కంపల్సరిగా స్టోర్ ఉంటుందండి. సో మీరు 15 daysకి ఒకసారి ఇదైతే తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే, కొత్త వాళ్ళు అయి ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నెలో నీళ్లు తీసుకున్నానండి, దాదాపు 1/2 లీటర్ వరకు తీసుకున్నాను. సో ఇంతకు ముందు నేను చింతపండు నుంచి పులుసు తీసాను, అది ఉంటే వేసేసాను. నెక్స్ట్ కొంచెం కొత్త చింతపండు అనమాట, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వాడంది వేసేసాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదండి, ఇవైతే లెమన్స్ అనమాట. సో ఇంట్లో ఈ విధంగా లెమన్స్ పాడైపోయినవి ఉన్నా లేకుంటే ఫ్రెష్గా ఉన్న లెమన్స్ అయినా సరే మీ ఇష్టం అండి. సో ఇక్కడైతే కొంచెం పాడైపోయి ఉన్నాయండి, వీటిని అయితే ఈ విధంగా కట్ చేశాను అనమాట. సో మరీ కుళ్ళిపోయినవి అయితే వేయకూడదండి, ఎందుకంటే మనం ఎలాగో స్టోర్ చేసుకుంటున్నాం కదా. సో ఇందులో ఎలాగో సిట్రిక్ యాసిడ్ ఉంటుందని చెప్పేసి నేనైతే ఇందులో వేసేసుకున్నాను. సో ఇందులోనే రాళ్ళు ఉప్పు కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ ఇదైతే నిమ్మ ఉప్పు అనమాట. సో ఇది కూడా ఒక 1 స్పూను, అంటే పెద్ద స్పూన్ అయితే 1 అండి, చిన్న స్పూన్ అయితే ఒక 2 స్పూన్లు తీసుకోండి. సో ఇలా మరుగుతూ ఉన్న దాంట్లో ఈ విధంగా డిష్ వాష్ లిక్విడ్ కానీ లేకుంటే ఏదైనా డిటర్జెంట్ లిక్విడ్, సర్ఫ్ ఏదైనా సరే ఒక 1 స్పూన్ వేసుకోండి, జస్ట్ అంతేనండి, ఏం లేదు. ఈ విధంగా కొంచెం సేపు అయితే మరగనివ్వండి, ఎందుకంటే చింతపండులో నుంచి పులుసు అనేది రిలీజ్ అవ్వాలి కాబట్టి. సో ఈ విధంగా మీరు మిక్స్డ్ చేసుకుంటున్నప్పుడు అర్థమైపోతుందండి. సో ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. సో ఇప్పుడైతే బాగా చల్లారనివ్వాలి, వేడిగా ఉంటుంది కదా. సో ఈ లిక్విడ్ అంతా చల్లారిన తర్వాత చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడైతే నేను ఒక గిన్నె పెట్టుకొని అందులో ఇలా స్ట్రైనర్ ఒకటి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా కూడా నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. సో ఇప్పుడు మనకి చింతపండు, నిమ్మకాయ తొక్కలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, చేతితో గట్టిగా ఈ విధంగా పిండాలన్నమాట. ఇలా పిండటం వల్ల ఏంటంటే ఇలా నిమ్మ తొక్కల్లో ఉండే జ్యూస్ కూడా రిలీజ్ అవుతుందండి, కొద్దిగా కూడా ఉండదన్నమాట. సో మనం ప్రతిదీ కూడా వేస్ట్ చేయకూడదు, చాలా జాగ్రత్తగా మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదండి, మనం తయారు చేసుకున్న లిక్విడ్లోకి శనగపిండి తీసుకున్నాను ఒక 2 స్పూన్ల వరకు. నెక్స్ట్ అయితే పసుపు కూడా ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్ల వరకు తీసుకుంటున్నానండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ బబుల్స్ ఏమి లేకుండా బాగా మిక్స్డ్ చేసుకోవాలి. శనగపిండి మీకు లేనట్లయితే గోధుమ పిండిని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. శనగపిండి, గోధుమ పిండి అయినా పసుపు అయినా ఏదైనా సరే మనం ఫేస్ ప్యాక్కి చాలా చక్కగా యూస్ఫుల్ అవుతుంది కదండి. సో ఇప్పుడైతే మన ఇంట్లో ఉన్న రాగి, ఇత్తడి, వెండి ఐటమ్స్ ఏవైనా సరే, ఎంత నల్లగా తయారైన వస్తువులైనా సరే మనం తెల్లగా తలతల మెరిసిపోయేటట్టుగా జస్ట్ అప్లై చేస్తే చాలండి. సో ఈ విధంగా అయితే లిక్విడ్ తయారు చేసుకున్నాను కదా. ఇక్కడ ఒక చిన్న బాటిల్ తీసుకున్నానండి. ఇది 10 to 15 days వరకు స్టోర్ ఉంటుంది కాబట్టి ఈ బాటిల్లోకి నింపుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. నాకు ఇక్కడ ఒక బాటిల్ అయితే నిండింది కంప్లీట్గా. సో ఇంకా ఉంది ఇక్కడ లిక్విడ్. ఈ లిక్విడ్ని నేను ఇంకొక బాటిల్లో కూడా నింపుకుంటున్నానండి.
సో మిగిలి ఉన్నది గిన్నెలోకి ఉంచేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న వెండి, రాగి, ఇత్తడి అయిన స్టీల్ వాటికి కూడా యూస్ఫుల్ అవుతుందండి. ఇప్పుడు స్టీల్ బాగా నల్లగా జిడ్డుగా షైనింగ్ కోల్పోయి ఉంటుంది కదా, సో వాటిని కూడా మనం షైనింగ్ వచ్చేటట్టు క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో అల్యూమినియం ఉంటాయి కదా, అలాంటి పాత్రలు కూడా మనం దీంతో క్లీన్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ చూసారు కదా ఎంత నల్లగా అయిపోయాయో రాగి, ఇత్తడి ఐటమ్స్. సో వీటిని మనం డైలీ నిత్య పూజ చేసుకునే వాళ్ళు బాగా యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడు మనం ఇలా సోప్ కానీ లేకుంటే ఏదైనా పౌడర్తో మనం ఇలా బాగా రుద్దుతూ ఉన్నప్పుడు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, మన చేతులు కూడా నొప్పులు పుడుతూ ఉంటాయి. సో అలా కాకుండా జస్ట్ ఈ లిక్విడ్ని మనం ఇలా అప్లై చేస్తే తెల్లగా తలతల మెరిసిపోతుందండి. సో మనకి ఈజీగా కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, జస్ట్ నేను ఇలా అప్లై చేశాను, తెల్లగా కనిపించింది. అప్లై చేయని చోట నల్లగా ఉంది. ఇప్పుడైతే నేను ఇక్కడ గ్లాస్ మొత్తం కూడా రుద్దుతున్నానండి. ఇక్కడ నేను ఎలాంటి స్క్రబ్బర్ యూజ్ చేయట్లేదు, జస్ట్ ఇలా అప్లై చేస్తున్నాను అంతేనండి. సో ఈ విధంగా అయితే మన దగ్గర ఉన్న స్టీల్, రాగి, ఇత్తడి, అల్యూమినియం, కంచు ఎలాంటి పాత్రలు అయినా సరే మనం జస్ట్ అప్లై చేస్తే చాలండి. ముఖ్యంగా మీకు తేడా తెలియాలి అంటే రాగి, ఇత్తడి పాత్రలను ఈ విధంగా క్లీన్ చేసి చూడండి, మీకే డిఫరెంట్ ఏందో తెలుస్తుంది అనమాట. ఈ విధంగా అయితే నేను అన్ని పాత్రలను క్లీన్ చేసుకున్నానండి. సో మొత్తం కూడా వాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూశారు కదండి, ఈ విధంగా అయితే మనము ఈ లిక్విడ్ని పైన ఉన్న నలుపును మాత్రమే కాదండి, లోపల ఉన్న నలుపును కూడా చాలా సింపుల్గా, ఈజీగా, చిన్న మచ్చ కూడా లేకోకుండా చాలా సింపుల్గా రిమూవ్ చేయొచ్చండి. మనము ఈ లిక్విడ్ కాకుండా ఏదైనా స్క్రబ్బింగ్ పౌడర్తో క్లీన్ చేసినా లోపల ఉన్న నలుపుని అయితే ఇంత తెల్లగా మెరిసిపోయేటట్టుగా రిమూవ్ చేయలేకపోవచ్చు. ఇక్కడ చూశారు కదా, వాటర్తో క్లీన్ చేసేసాను మొత్తం కూడా. పైన ఎంత తెల్లగా తల మెరిసిపోతున్నాయో లోపల కూడా అంతే తెల్లగా, చిన్న మచ్చ కూడా లేకపోకుండా ఉందన్నమాట. నిత్య పూజ చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ లిక్విడ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది, చేతులు నొప్పులు పుట్టుకోకుండా. మినిమం ఈ లిక్విడ్ 10 to 15 days అయితే స్టోర్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే మనం చాలా సింపుల్గా, ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సౌజీ, మీ ఇంట్లో ఒక్కరు.